కైవారం తాతయ్య. ఈ తాతయ్య గారి పేరు వచ్చేసి శ్రీ యోగి నారాయణ అనేసి. కానీ మేమంతా చాలా ఇష్టంని ఇంకా పిలుచుకునే పేరు వచ్చేసి కైవారం తాతయ్య. కైవారం అనే ఊరు వచ్చి మనకి చింతామణికి చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుంది. కోలార్కిను చాలా దగ్గరగా ఉంటుంది. బెంగళూరుకి కొంచెం దూరం అంటే ఒక 60 కిలోమీటర్ డిస్టెన్స్లో అనేది ఉంటుంది. ఈ తాతయ్య గారు మనకి 17వ సెంచరీలో అయితే కనపడతారు. తాతయ్య గారు కూడా నార్మల్ జీవనమే చేస్తూ ఉంటారు. పెండ్లాము బిడ్లు అండ్ గాజుల వ్యాపారం అయితే తాతయ్య గారు చేస్తూ ఉంటారు. ఊరూరికి పోయి గాజులు అమ్మేదే. ఒక టైంలో తాతయ్య గారికి వైవాహిక జీవనము ఈ స్వార్థం జీవనం ఇంకా చాలా అంటే చాలా బెజారైపోయి తపస్కి అయితే పోయిస్తారు. అప్పుడు అమరనారాయణ స్వామి అంటే చాలా ఇష్టము తాతయ్య గారికి. వాళ్ళకి భక్తులు అంటే పెద్ద భక్తులు అంటారు. జ్ఞానోదయం అయ్యే ఆమెకి సాధు జీవనం అనేది చేస్తూ ఉంటారు. అమరనారాయణ స్వామి భక్తి ఉండేదాన్ని ఇంకా అమరనారాయణ శతకం అనే గ్రంథం కూడాను రాస్తారు. దీంతో పాటు కాలజ్ఞానం అనే గ్రంథం కూడాను రాస్తారు. అంటే భవిష్యత్తులో ఏమేమైతుంది అనేసి ఈ కాలజ్ఞానంలో ఉంటుంది. దాని తర్వాత కైవార్ తాతయ్య గారు ఇక్కడే నేనేం చూపిస్తానని ఇదే ప్లేస్తోనే జీవ సమాధి అనేది అయిపోయింటారో ఆ సమాధి ఉండే దగ్గర ఇప్పుడైతే పూజలు అనేది నడుస్తూ ఉంటుంది. సమాధి ముందర మనకి మూర్తి ప్రతిష్టాపన చేసి దానికైతే దినము పూజలు అనేది నడుస్తూనే ఉంటుంది. మనకి ఈ కైవారంలో 3 పూట్లు భోజనం కూడా ఉంటుంది. అంటే అన్నదానం కూడా నడుస్తుంది. టిఫన్ లంచ్ డిన్నర్ 3 పూట్లు కడుపు ఇంకైతే భోజనం అనేది ఉంటుంది. ఎవరైనా పోయి ఎన్నిసార్లు అయినా పోయి తినొచ్చు. మళ్ళా ఆషాఢంలో వచ్చే బుద్ధ పౌర్ణమి దినము అంటే టోటల్ 3 దినాల్లో 72 అవర్స్ నాన్ స్టాప్ గురు పూజ సంగీతోత్సవం అనేది నడుస్తూ ఉంటుంది. అంటే 72 అవర్స్ అంటే 3 దినాలు కంటిన్యూస్గా సంగీతం అనేది నడుస్తూనే ఉంటుంది. అంటే తాతగా కీర్తనలు పాడతారు. అమరనారాయణ శతంలో ఏమేమి కృతులు ఉంటావు కదా, ఆ పద్యాలు ఉంటాయి అవి కూడాను పాడుతూ ఉంటారు. నార్మల్ డేస్లోనూ ఈ భజనలు అనేది నడుస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడి ఇంకనో వస్తారో పెద్దగా హాల్ కూడాను ఉండవి మనకి మఠం చుట్టుముట్టు. హాల్ దగ్గర వచ్చి నైట్ అంతా భజనలు చేసి పొద్దున్నే తాతయ్య గారు దర్శనం చేసుకొని టిఫిన్ తినుకొని ఊర్లకు పోయే వాళ్ళు కూడాను ఉంటారు. చాలా ఊర్లు ఇంకా భజన మండలిలు అనేవి ఉంటాయి. వాళ్ళంతా వచ్చి ఈడ కైవర్ తాతయ్య గారి భజనలు అనేది చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి ఏం కనపడతాను కదా ఆ బిల్డింగ్లోనే అన్నదానం అనేది నడుస్తూ ఉంటుంది. 2 ఫ్లోర్లు అనేది ఉంటుంది. కింద ఒక ఫ్లోరు పైన ఒక ఫ్లోరు. చెప్పినట్లే కొన్ని టైమింగ్స్ అనేది ఉంటుంది. దాంట్లో ఫాలో అయితే మనకి ఎంతసార్లు అయినా తినొచ్చు భోజనము. కడుపుని ఇంకా వేస్తారు భోజనం అయితే. మళ్ళా మఠంతో ఇంకా పెండ్లిండ్లు కూడాను నడిపిస్తూ ఉంటారు. మేము కూడా చిన్నోళ్ళు ఉన్నాడు మా ఊర్లో కూడాను చాలా జనాలు ఇదే మఠంలోనే పెండ్లిండ్లు అనేది చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏం కనిపిస్తుందో ఇదే హాల్లోనే పెండ్లిండ్లు అనేది నడుస్తూ ఉంటాయి. అంటే ఆడ గుంపు ఈడో గుంపు ఆడో గుంపు ఈడో గుంపు. చిన్నోడు బిడ్డ ఊరిని ఇంకా రెడీ అయ్యి వచ్చి తాళిబొట్టంత ఎత్తుకొని వచ్చి ఈడ ఐవార్లు రెడీగా ఉంటా ఉంటారు. వాళ్ళైతే పెండ్లిండ్లు అనేది చేపించిస్తూ ఉంటారు. చాలా అంటే చాలా పెండ్లిండ్లు నడిచిండవి.